ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53% పోలింగ్ నమోదైంది. సూర్యాపేట జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు 52.8% పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 27.71% పోలింగ్ నమోదైంది. పురుషులు 5,902, మహిళలు 3,543 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండ జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30% పోలింగ్ నమోదైంది. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఓ పార్టీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఆందోళనకు దిగారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కు పోలీసులు గన్మెన్ ను కేటాయించారు. మహబూబాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం సమీపంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న పార్టీ నాయకుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా ఎన్జీ కాలేజ్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వికలాంగులు ఓటేసేందుకు కనీస సౌకర్యాలు లేని పరిస్థితి నెలకొంది. ఇబ్బందులు పడుతూనే వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఎమ్మెల్సీ పోలింగ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 48% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మరో గంట వరకు సమయం ఉంది. అయితే గత పట్టభద్రులైన ఎన్నికకు సంబంధించి ఆ పోలింగ్ శాతం అనేది ఇప్పుడు దారుతుందా లేదన్నది చూడాలి. ఎందుకంటే పోయినసారి సంబంధించి 70% వరకు నమోదైంది. అయితే ఈసారి ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఓటర్లు చాలా వరకు పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి కొద్దిగా వెనుకంజ వేశారని చెప్పాలి. అదేవిధంగా ఏర్పాట్ల విషయంలో పోలింగ్ కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు చేయడంలో కూడా అధికారులు కొంత విఫలమయ్యారని చెప్పుకోవాలి. చాలా చోట్ల కూడా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన సందర్భంలో ఎండ తీవ్రత నేపథ్యంలో అక్కడ క్యూ లైన్ లో ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా సత్తుపల్లి, పాలేరు ఏరియాలో మాత్రం చాలా వరకు ఓటర్లు ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి. క్యూ లైన్ లో ఉక్కపోతతో కూడా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిన క్రమంలో చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి. దీంతో అధికారుల తీరుపై కూడా ఓటర్లు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల ఇదే విధంగా ఉందని చెప్పాలి. ఇవాళ కూడా ఎండ తీవ్రత మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా వరకు పోలింగ్ శాతం సంబంధించినపై కూడా ఎండ తీవ్రత ఎఫెక్ట్ అనేది చాలా స్పష్టంగా కనిపించింది. దీనికి ముందస్తుగా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా మనం భావించాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో కూడా మనం చూడొచ్చు, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఏకంగా 74% వరకు నమోదైంది. అయితే ఇప్పటి వరకు కేవలం 48% వరకే నమోదవడం, ఇంకా గంట వరకు సమయం మాత్రమే ఉండే నేపథ్యంలో అయితే గత పోలింగ్ దానికి సంబంధించి బీట్ అవుతుందా, ఇంకా తక్కువ పోలింగ్ నమోదవుతుందా అన్నది మాత్రం చూడాలి. ఓవరాల్ గా మాత్రం ఈసారి మాత్రం అధికారులు సరైన ఏర్పాట్లు చేయడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పుకోవాలి. హరిత.